Minister T.J. Bharat stated that public support can only be earned by resolving long pending issues. He highlighted that the road expansion near Kurnool Medical College had been pending for many years, but was finally achieved with the cooperation of local corporators, officials and the mosque committee members. He assured that a High Court bench would soon be set up at the OIBC camp and promised to address any problems faced by residents there. At the same time, he warned that if issues are unnecessarily complicated, the government would take a serious stance. His remarks underline the importance of collective effort and timely action in addressing civic concerns. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఇక్కడ చనిపోవడం లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ మంది ఫామ్ అయిన తర్వాత జరిగిన తర్వాత మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళన చేయడము, క్యాండిల్ లైట్ ర్యాలీస్ చేయడం ఇవన్నీ జరిగినాయి. మీరు మర్చిపోరాదు అది. సో వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈరోజు కూడా పొద్దున పోయినప్పుడు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఈ దానికి ఫైనల్ సొల్యూషన్ వచ్చిన దానికి ఐఎమ్ సో హ్యాపీ. ఎంఓయూ రాసుకున్నామండి. ఆ ఎంఓయూని కంప్లీట్ చేసే బాధ్యత నా పైన ఉంది. అదేదో రాసిండేది కాదు, మరి ఇక్కడి నుంచి వేదిక నుంచి కూడా చెప్తున్నా. దానికి ఏమేం రాసుకొని మనం సొల్యూషన్ వచ్చామో ఖచ్చితంగా అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి నేను అయితే హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఇది క్లోజ్ అయిన తర్వాత, రోడ్ పడిన తర్వాత ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందండి. ఎందుకంటే ఇదే కానీ సబ్జెక్టు మన ముత్తవల్లి గారు చెప్పినట్లు 15 ఏళ్ళలో 16 ఏళ్ళ కిందటే కానీ జరిగిందే ఇక్కడ యాక్సిడెంట్స్ జరగకపోయేది, వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదనమాట. మసీద్ కమిటీ వాళ్ళు సహకరించిన దానికి మా కార్పొరేటర్సు, మా ముస్లిం లీడర్సు కోఆపరేట్ చేసి వాళ్ళతో కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి దీనికంటూ ఒక సొల్యూషన్ తెచ్చిన దానికి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా అండి. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఇక్కడ చనిపోవడం లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ మంది ఫామ్ అయిన తర్వాత